రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతెలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. ఆ మందులు వచ్చేసి బేర్ కంపెనీలో సోలమాన్ ఒబెరాన్, గరుడ కంపెనీలో గురు ఒకటి, బెస్ట్ మ్యాన్. వీటితో పాటు మరి ఫ్లవరింగ్ బాగా రావడం వల్ల కొంతమంది రైతులకు వచ్చేసి పోషకాలలోపం ఏర్పడి పూత రాలిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎరిస్ కంపెనీలో ఉన్నటువంటి ఆర్టిస్టార్ ఏవైతే ఈ మందులు ఉన్నాయో ఇప్పటి వాతావరణ పరిస్థితికి మందులు ఎందుకు వాడుకోవాలి, ఒక ఎకరానికి ఎంత మోతాదు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి ఆల్రెడీ మనం ఈ బెస్ట్ మ్యాన్ అనే మందు గురించి నా ఛానల్లో ఒక 2 వీడియోలు చేశాను. ఎవరైనా రైతులు ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇందులో మనకు 3 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ప్రధానంగా ఈ టెక్నికల్స్ మనకు తామర పురుగు మీద ఎక్కువ పనిచేస్తాయండి. అంటే మనకు కీఫన్ టెక్నికల్ ఒకటి ఉంటుంది. ఇందులో మనకు టోల్ఫెన్ ఫైరర్ టెక్నికల్ మనకు 15% అది ఈసీ రూపంలో ఉంటుంది, మనకి ఎస్సీ రూపంలో ఉంటుంది. చాలా వరకు ఇప్పటి వరకు కాంబినేషన్లో కొన్ని మందులు మనకు వస్తూ ఉన్నాయి మార్కెట్లో. ఆ కాంబినేషన్లో మనకు ఒరిజినల్ టెక్నికల్ కంటే పర్సెంటేజ్ తగ్గించి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈ బెస్ట్ మ్యాన్లో ఆ విధంగా లేదు. ఎంత పర్సెంట్ ఒరిజినల్ ఉందో అంతకంటే ఇక డబుల్ డోస్ ఇచ్చారు కానీ తగ్గించి ఇవ్వడం లేదు. కాబట్టి ఈ మందు యొక్క పనితనం మొక్కల పైన ఎక్కువ చూపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ బెస్ట్ మ్యాన్ కూడా ఇప్పటి వాతావరణ పరిస్థితి వాడుకోవచ్చు. దీని కాంబినేషన్ మీరు ఎరిస్ కంపెనీలో ఉన్నటువంటి ఆర్టిస్టార్, ఇందులో మనకు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇది ప్రధానంగా మొక్కకు కావాల్సిన పోషకాలు అన్ని ఇందులో ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి పూత రాలకుండా ఫ్లవరింగ్ రావడానికి, క్రాప్ చేసుకోవడానికి, అధిక పూత రావడానికి పనిచేస్తూ ఉంటుంది. మరి ఎకరానికి వచ్చేసి ఆర్టిస్టార్ కనుక చూస్తే మనకు 200 లీటర్ల వాటర్కి వచ్చేసి అరకిల వరకు వాడుకోవాలి. అదేవిధంగా మీకు బెస్ట్ మ్యాన్ ఒక ఎకరానికి వచ్చేసి దీన్ని మనం 250 ml వాడుకోవాలి. ఈ కాంబినేషన్ వాడుకుంటే రిజల్ట్ బాగా ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరైనా వాడుకోవాలనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ వాడుకోవచ్చు. కాకపోతే మరొకటి ఈ గరుడ కంపెనీలో గురు అంటామండి. ఇందులో మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి మనకు ప్రెగాసిస్ అనేది తెల్లదోమ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఇది మనకు డైఫెథ్రిన్ టెక్నికల్ 30% అయితే ఉంటుంది. ఈ పిపులన్ టెక్నికల్ మనకు 10% అయితే ఉంటుంది. అంటే మనకి ఇది వచ్చేసి మెయిన్గా తామర పురుగు మీద, తెల్లదోమ మీద పనిచేస్తూ ఉంటుంది గురువు అనేది. కాబట్టి ఈ మందును వాడేటప్పుడు మరి దీనిలో ఇప్పటి వాతావరణ పరిస్థితికి ఎలాంటి మందు వాడుకోవాలి అనేది చూసినట్లయితే మనకు ఒబెరాన్ అనే మందు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఒబెరాన్ వచ్చేసి చూస్తే మనకు బేర్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. దీనిలో ఉన్న టెక్నిక్ మనకు స్పైరోమెస్ఫిన్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఒబెరాన్ వచ్చేసి తెల్లదోమ మీద పనిచేస్తుంది, ఎర్రనెల మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎర్రనెల్ని, తెల్లదోమను, అదేవిధంగా తామర పురుగును కంట్రోల్ పెట్టుకోవాలంటే గురు మరియు ఒబెరాన్ కాంబినేషన్ ఒక మంచి కాంబినేషన్. కాబట్టి రైతులు వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ కూడా మీరు వాడుకోవచ్చు. గురువు వచ్చేసి ఎకరానికి 250 గ్రాములు వాడుకోవాలి. అదేవిధంగా ఈ ఒబెరాన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 200 ml వాడుకోవాలి. ఈ కాంబినేషన్ మాత్రమే బ్రహ్మాండంగా చేరి మంచి నీట్గా మెత్తగా వస్తుంది. ఉన్నటువంటి తామర పురుగు, తెల్లదోమ సమస్యను కంట్రోల్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇకపోతే ఇక మరొక కాంబినేషన్, ఇది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే రైతులు ఈ కాంబినేషన్ మర్చిపోయారండి. మరి మార్కెట్లోకి కొత్త మందులు రావడం వల్ల ఒకప్పుడు బేర్ కంపెనీలో సోలమాన్ ఒబెరాన్ అంటే చాలా మంది రైతులు వాడతారు. ప్రతి ఒక్క రైతు కూడా వాడే ఉంటాడు. కాకపోతే ఏంటంటే మనకు మార్కెట్లో కొత్త మందులు రావడం వల్ల ఈ మందుల యొక్క వాడకం తగ్గడం జరిగింది. మరొకప్పుడు సోలమాన్ ఒబెరాన్ మందు విపరీతంగా రైతులు ఒక పంటలో 2-3 సార్లు వాడేది. అంత మంచిగా పనిచేసే మందులు అండి ఇవి. ఇప్పటి కూడా అదే విధంగా పనిచేస్తాయి. ఒకప్పుడు సోలమాన్ ఒబెరాన్ అయితే ఏ విధంగా పనిచేసిన వర్క్ సేమ్ అదే విధంగా ఇప్పటి కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి రైతులు కొంచెం ఈ పాత మందులు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. మరి వీటిలో ఉన్న టెక్నికల్స్ అనేది దేనికి పనిచేస్తాయి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, ఇప్పటి వాతావరణ పరిస్థితికి ఎందుకు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు ఒబెరాన్లో ఉన్నటువంటి మందు మనకు స్పైరోమెస్ఫిన్ అనే టెక్నికల్ వచ్చేసి ప్రధానంగా ఇది మనకు తెల్లదోమకు, ఎర్రనల్లికి పనిచేస్తూ ఉంటుంది. మరి ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఎర్రనల్లి సమస్య చాలా రైతులు ఇబ్బంది పెడుతుంది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి సోలమాన్లో మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఇమిడాక్రోపైడ్ ఉంటుంది, అంటే మనకు కాన్విడా టెక్నికల్ ఉంటుంది. అడ్మైర్ కావచ్చు, కామ్డైర్ కావచ్చు. ఈ టెక్నికల్ మనకు వచ్చేసి తెల్లదోమ, నల్లి మీద పనిచేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ బెటా సైఫ్రూత్రి అనే టెక్నికల్ మనకు పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది. పురుగును కంట్రోల్ పెట్టుకోవచ్చు. అంటే పురుగు అంటే మనకు ఆకు తినే పురుగు, కాయతొలిచే పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్ మనం వాడుకుంటే చేను మంచి మెత్తగా నీట్గా వస్తుంది. ఈ సోలమాన్ ఒబెరాన్ మందు బెస్ట్ కాంబినేషన్. కాకపోతే రైతులు దీన్ని వాడకం తగ్గడం జరిగింది, వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు సమస్య తగ్గట్టు, ఎందుకంటే మీకు ఈ సోలమాన్ ఒబెరాన్ కాంబినేషన్ వచ్చేసి మనకు మెయిన్గా చూస్తే తెల్లదోమకు, పురుగు మీద, ఎర్రనెల మీద పనిచేస్తుంది. కానీ ఇక్కడ మనకు ప్రధానంగా
తామర పురుగు సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అప్పుడు మీకు ఈ సోలోమన్ కాంబినేషన్ కాకుండా ఈ గురు మరియు ఒబెరాన్ కాంబినేషన్ వాడుకోండి. మీకు తామర పురుగుకు, తెల్లదోమకు, ఎర్రనెల మీద కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే చెప్పినటువంటి ఈ 3 కాంబినేషన్ కూడా ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి సమస్యల మీదనే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైనా చెప్పినటువంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే, ఏదైతే మీకు పూత రాలిపోవడం, ఎర్రనల్లి, తెల్లదోమ, తామరపురు సమస్య ఉన్నట్లయితే ఆల్రెడీ నా ఛానల్ చాలా రకాల వీడియోలు చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇప్పటి వాతావరణ పరిస్థితి మరి ఇలాంటి మందులు వాడేటప్పుడు ఎలాంటి కంపకాలు వాడుకోలేని తెలియకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతారని చెప్పి మీ ప్రతి ఒక్క వీడియోలో కూడా ఈ మందు వాడుకుంటే ఈ మందు కంపస్ వాడుకుంటే మీకు రిజల్ట్ బాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా బాగానే ఉంది. చాలా వరకు రైతుల కాంబినేషన్ కూడా బాగానే ఉంది చెప్తా ఉన్నారు. కాబట్టి ముందు కూడా మంచి కాంబినేషన్ చెప్పే ప్యాటర్న్ చేస్తాను. కాబట్టి ఎవరైనా రైతులు కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్లో అడగండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇచ్చే ప్యాటర్న్ అయితే చేస్తాను. ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలు తగ్గట్టే మనం ప్రతి ఒక్క కాంబినేషన్ చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ చాలా వరకు మీకు మినిమం 2000 నుంచి 1500, 1000 రూపాయల మధ్యలో ఉన్నటువంటి కాంబినేషన్ చెప్తా ఉన్నాను. మరి మీకు బయోలని, ఆర్గానిక్లని 1800, 2000 పెట్టి కొట్టి ఆగమయ్యే కంటే ఇలాంటి కాంబినేషన్ వాడడం వల్ల మీకు కొంచెం కంపెనీకు బయోకు తేడా ఏంటంటే, బయో మందు ఈరోజు వాడితే తెల్లార మీకు రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కంపెనీ మందు రిజల్ట్ ఒక 2-3 రోజులు టైం పడుతుంది. కానీ ఎక్కువ రోజులు కనిపిస్తూ ఉంటుంది మొక్కల పైన. తద్వారా నీకు పెట్టుబడి తగ్గుతుంది, ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు బయో మందులు వాడడం వల్ల, ఆర్గానిక్ మందులు వాడడం వల్ల మొక్కకు రిజల్ట్ తొందరగా రావడం వల్ల దానికి స్ట్రెస్ గురవుతుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు బయో మందులు, ఆర్గానిక్ అని చెప్పి ఎప్పటికి వాడడం వల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కంపెనీ మందులో మంచి టెక్నికల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీకు ఏ మందు కంపల్సరీ వాడుకోవాలి, మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ మందు దేనికి పనిచేస్తుంది అని తెలుసుకొని కనుక మీరు వాడుకుంటే తక్కువ పెట్టుబడిలో ఉన్నటువంటి సమస్యలను కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉన్నటువంటి సమస్య తగ్గట్టే మందులు వాడడం తప్ప లేనిపోని కాంబినేషన్ వాడడం వల్ల మాత్రం రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే మందులు వాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే వీడియో కింద మనకు కామెంట్ బాక్స్ పక్కన హైప్ ప్యాంట్స్ పడుతూ ఉంటుంది. హైప్లో కనుక మీరు ప్యాంట్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా హైప్ ప్యాంట్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మరి మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.